స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో 4వ శ్లోకాన్ని ఇవాళ మనం దాని అర్థం తెలుసుకుందాం, ప్రాక్టీస్ కూడా చేద్దాం. ఎలా చదవాలో కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఈ ఆదిశంకర్లు అందించిన మనకి అనేక శ్లోకాలలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము అత్యంత ప్రాశస్త్యం పొందింది. ఇందులో 2 రకాల సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు ఉన్నాయి. ఇది ఈ ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అంటే మనం చెప్పుకునేది సదాబాల రూపాపి విఘ్నాధిహంత్రి నుంచి స్టార్ట్ అయిన ఈ శ్లోకాలన్నీ కూడా చాలా అత్యంత విశేషమైనవి. ఆదిశంకరులు అలా స్తుతించిన స్తోత్రాలన్నింటినీ సంస్కృతములో చదువుతుంటే మనకి ఏ మానవుడికైనా కూడా ఆరోగ్యం ఆయుష్ పెరగడమే కాకుండా ఆ మనిషికి నరాలలో ఉండే ఎటువంటి దోషాలు లేకుండా ఉండే శక్తిని ఉత్తేజాన్ని ఇస్తుంది. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయిటండి. ఆదిశంకర్లు మనకు అందించిన స్తోత్రాలు అంత గొప్పవిగా శాస్త్రజ్ఞుల ద్వారా కూడా తెలియబడ్డాయి. అలాంటి శ్లోకాలలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో మనం 4వ శ్లోకాన్ని చదువుతున్నాం. యదా సన్నిధానం గతా మానవ్యామే భవాంబోధిపారం గతాస్తే తదైవ ఇతి వ్యంజయానిందుతీరే యయ ఆస్తే తమీడే పవిత్రం పరాశక్తి పుత్రం. పరాశక్తి పుత్రుడవైనటువంటి ఓ సుబ్రహ్మణ్యేశ్వర, నిన్ను నేను ఎల్ల వేళలా స్తుతిస్తూనే ఉంటాను. నీ సాన్నిధ్యాన్ని పొందడానికి ఏ మనుజులైతే నీ పాదాల చెంతకు చేరి నిన్ను స్మరిస్తూ స్తుతిస్తూ ఉంటారో వాళ్ళు భవసాగరాన్ని అంటే సంసార సాగరాన్ని తొందరగా దాటుతారు. ఏ శ్లోకాలలో చూసినా సంసార సాగరం అని అంటారు కదండి. ఏమిటి అంటే ఏ వ్యక్తి అయినా సరే, ఆడైనా మగైనా, బాల్యం యవ్వనం కౌమార్యం గృహస్థాశ్రమాన్ని స్వీకరించాల్సిందే. తదుపరి వృద్ధులమైన తర్వాత మోక్ష జ్ఞాన భక్తి వైరాగ్యాల కోసం భగవంతుణ్ణి ప్రార్థించవలసిందే. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రార్థించాలి సంసార సాగరాన్ని ఈదడానికి. బాల్యంలో యవ్వనంలో కౌమార్యంలో ధైర్యాన్ని శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం పూజించాలి. తర్వాత భక్తి జ్ఞాన వైరాగ్యాల కోసం పూజించాలి. పరాశక్తి పుత్రుడు, ఇంకా పరా అంటే అల్టిమేట్ అన్నమాట. దాన్ని మించిన అర్థం ఆ 2 అక్షరాలకి పరా అంటే ఇంకా మించినది ఏదీ లేదు. అటువంటి అమ్మవారి యొక్క కుమారుడు, పరమేశ్వరుడి కుమారుడు ఈ అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుని నేను ఎల్లవేళలా స్తుతిస్తూ ఉంటాను. ఇతి వ్యంజయానిందు తీరేయ ఆస్తే, సముద్ర తీరమునున్న పరదేవత యొక్క పుత్రుడగు పవిత్రుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు 6 ముఖములు గల ఆ షణ్ముఖుణ్ణి ఎల్లవేళలా నేను స్తుతిస్తాను. ఇది ప్రతినిత్యం పారాయణ చేయడం వలన మానసిక ఆనందాన్ని పొందుతారు. అంటే ఆ రూపాన్ని అలా మనసులో తలుచుకుంటూ మనం ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని సేవించడం వలన ప్రతినిత్యం కూడా మనం ఆనందాన్ని పొందుతాము. ఇప్పుడు మీరు ఒక్కొక్క శ్లోకం చదివేటప్పుడు ఈ శ్లోక పారాయణ చేసేటప్పుడు మొదటి శ్లోకాన్ని ఒకసారి, 2వ శ్లోకాన్ని రెండవసారి, 3వ శ్లోకాన్ని మూడవసారి, 4వ శ్లోకాన్ని 4వసారి ఇలా చదువుకుంటూ మీరు వెళ్తుంటే కనుక చక్కగా అన్ని శ్లోకాలు కూడా పారాయణలాగా పూర్తవుతాయి. ఆ రోజుకి మనకి భగవదానుగ్రహం కూడా లభిస్తుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఓం శరవణ భవాయ నమః అని చెప్పి తలుచుకుంటూ ఉండండి. స్వస్తి. రేపటి భాగంలో మనం 5వ శ్లోకం నేర్చుకుందాం, చదువుదాం, దాని అర్థం తెలుసుకుందాం. ఆ శ్లోకం వల్ల మనకి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం.